రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందులో ప్రతి క్యారెక్టర్ని జక్కన్న తన దర్శకత్వ ప్రతిభతో ఎంతో అందంగా చెక్కాడు. అందులో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర సినిమాకే అందం తెచ్చింది. ఆ పాత్రకు రమ్యకృష్ణ కంటే ముందు శ్రీదేవిని టబుని జక్కన్న అడిగాడట. వాళ్ళిద్దరూ నో చెప్పడంతో రమ్యకృష్ణని తీసుకున్నారు. రమ్యకృష్ణని కాకుండా ఆ పాత్రలో ఎవరిని ఊహించుకోలేం, అంత బాగా చేసింది రమ్యకృష్ణ. కానీ ఈ పాత్రకి ముందు మంచులక్ష్మిని అడిగాడట జక్కన్న. మంచులక్ష్మి మాత్రం ఆ పాత్ర నేను చేయలేనని చెప్పేసిందట. తన సోదరుడి వయసున్న ప్రభాస్ రాణాలకు తల్లిగా నేను నటించలేను అని రాజమౌళి కోరికను సున్నితంగా తిరస్కరించిందట మంచులక్ష్మి. మంచులక్ష్మి ఆ రాజమాత క్యారెక్టర్ చేయకపోయినా తనదైన నటనతో ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ తండ్రికి తగ్గ వారసురాలనిపించుకుంది. రాజమౌళి ఆ క్యారెక్టర్కి తన్నడిగినప్పుడు షాక్కు గురవడం తప్ప ఆ క్యారెక్టర్ మిస్ అయినందుకు తనకు ఏం బాధ లేదని చెప్పుకొచ్చింది మంచువారమ్మాయి.